పసుపును టర్మరిక్ అని కూడా పిలుస్తారు. మరియు దీనివల్ల సోరియాసిస్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? మీరు దీన్ని తీసుకోవచ్చు లేదా మీ పాచెస్పై అప్లై చేయవచ్చు. ఎందుకంటే దీనిలో చాలా గుణాలు ఉండి బహుముఖ పనులు చేస్తుంది. ఇది సోరియాసిస్ నుండి ఉపశమనం అందించడంలో కూడా సహాయపడుతుంది. మీరు నమ్మలేరు, ఇది పసుపు ఆధారంగా ఉండి దానితో నూనెలు తయారు చేయబడతాయి. మన సోరియాసిస్ ఉపశమనం కోసం తినిపించడానికి మరియు రాయడానికి ఇస్తాం. నేను ప్రయోజనాల గురించి మాట్లాడితే మొదటి ప్రయోజనం ఏమిటంటే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది. ఇది చర్మ కణాలు లేదా ఏదైనా భాగంతో సహా శరీరంలోని అన్ని మంటను తగ్గించడం ప్రారంభిస్తుంది. కారణం, ఈ గుణం యాంటీ ఇన్ఫ్లమేటరీ అయినందున ఇది మీ చర్మంలోని కణాలలో మచ్చలు, నొప్పి, వాపు, ఎరుపు వంటి వాటి వాపును నియంత్రించి అవి పెరగదీసే ప్రక్రియను ఆపుతుంది. రెండవది, దీనిలోని గుణంలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే లేదా మీ ఇంట్లో ఏదైనా పెద్ద మొటిమను చూసినట్లయితే, ఏదైనా గాయం లేదా మంట, ఏదైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే టామరిక్ పేస్ట్ వేయడం ప్రారంభించండి, అది నయం అవుతుంది, తప్పులేదు. కాబట్టి ఇది శరీరంలోని అన్ని ఇన్ఫెక్షన్లను పోరాడే సామర్థ్యం ఉంది కాబట్టి దీన్ని తినడం లేదా బాహ్య రూపంలో వాడటం చేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దాన్ని ఎలా వాడాలి? ఎందుకంటే మనం దాన్ని అంటువ్యాధులు రాకుండా యాంటీసెప్టిక్ గా వాడుకోవచ్చు. లేదా మనకు ఏం జరిగినా లేదా మచ్చలు పెరుగుతున్నాయి, వాటిని చాలా పెరగనివ్వకూడదు. చాలాసార్లు గోకడం ప్రారంభించినప్పుడు రక్తస్రావం జరుగుతుంది, కోతలు పడతాయి, అందులో ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడుతుంది, పుండు కూడా ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ కూడా టర్మరిక్ వేయడం ద్వారా మీరు దానిని పెరగకుండా ఆపవచ్చు, నియంత్రించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇవే దాని గుణాలు. కాని మీరు దానిని ఎలా ఉపయోగిస్తారు? నేను చెప్పినట్లు చాలా మంది డాక్టర్లు, ఆయుర్వేద వైద్యులు ఆహారం రూపంలో కూడా టర్మరిక్ ఆధారిత మాత్రలు తయారుచేసి ఇస్తారు. దీని నూనెలను తయారు చేస్తారు. దీనిని టర్మరిక్ నూనె అని కూడా పిలుస్తారు. కాబట్టి మీరు దీన్ని 2 రూపాల్లో వాడవచ్చు. మీరు కోరుకుంటే సాధారణ నీటిలో వచ్చే ముడి పసుపును మరిగించి వడపోసి తాగవచ్చు. కావాలనుకుంటే మీరు పసుపు నూనెను అప్లై చేయవచ్చు లేదా పసుపును కలబంద జెల్తో కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ తయారుచేసి అప్లై చేయవచ్చు. లేదా మీరు చికిత్స తీసుకుంటుంటే ఆ చికిత్సలో లేదా మీకు ఇచ్చే ఏదైనా మందులో పసుపు ఆధారంగా తయారైనవి ఉన్నాయా అని మీ వైద్యుడిని అడగండి. కాబట్టి ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మీ సోరియాసిస్ పెరగడం ఆపవచ్చు. మరియు దాని వాపు లేదా ఇన్ఫెక్షన్ దాన్ని నియంత్రించడం ద్వారా మీరు సోరియాసిస్లో ఉపశమనం పొందవచ్చు. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాతో సంప్రదించవచ్చు. మీరు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొంది మీ సోరియాసిస్ పెరగకుండా ఆపవచ్చు. మరియు మీరు దాన్ని ఆపలేకపోతే మేము మీ సోరియాసిస్ నయం చేయడానికి మీకు సహాయం చేస్తాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి.